హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ఈ వీడియో మాత్రం మన మందు బాబుల కోసమే. అయితే అసలే సమ్మర్, మరి ఇంకా బీర్లు ఎట్లా అమ్మకాలు అవుతున్నాయో మీకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఇంతకు ఎంత అమ్ముడుపోతున్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో అయితే ఈ 8 రోజుల్లోనే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ 8 డేస్లోనే 670 కోట్ల రూపాయల బీర్లు అయితే తాగేశారు మన మందు బాబులు అయితే. సో చూసారు కదా మన వాళ్ళ గవర్నమెంట్కి అయితే ఎంత ఇన్కమ్ వస్తుందో. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే 28.7% అయితే పెరిగింది. అంటే అమ్మకాలు అయితే చాలా అయితే పెరిగినట్లయితే తెలుస్తుంది. సో 28% అయితే పెరగడం అయితే జరిగింది. సో అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో మనకి ఏప్రిల్ 1 నుండి 18 వరకు చూసుకుంటే కనుక ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 18 వరకు చూసుకుంటే 23,58,827 కేసుల బీర్లు అయితే తాగేశారు. సో చూసారు కదా ఎంత అమ్మకాలు అయితే అవుతున్నాయో. సో 28,58,827 కేసుల బీర్లు అయితే అమ్మడం అయితే అయ్యాయి. సో చూసారు ఎంత అమ్మకాలు అయితే జరుగుతున్నాయో బయట. సో ఇది ఇలా ఉన్నాయి. ఇదైతే అసలు ఆల్ టైమ్ రికార్డు. అంటే ఇన్ని సేల్స్ అయితే ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే అసలే ఇది సమ్మర్, అందులో ఐపీఎల్, అందులో మళ్ళీ మ్యారేజెస్. సో ఇలా ఫెస్టివల్స్ కానీ ఇవి చాలా పండుగలు ప్లస్ ఐపీఎల్ అండ్ సమ్మర్ ఇవన్నీ ఒకేసారి రావడంతో కేసుల బీర్లు అయితే చాలా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. అలాగే సో బీర్లు ఎక్కువ తాగడం వల్ల మంది అయితే ఎక్కువ అయితే చాలా మంది ప్రిఫర్ చేయడం లేదు ఇందులో. అండ్ బీర్ల గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో బ్రాండ్ల గురించి మాట్లాడుకుంటే సో బ్రాండ్లు వచ్చేసి మనకి అసలే కేఎఫ్ లైట్లు అయితే అసలుకే దొరుకుతలేవు. అందులో హైదరాబాద్లో ఇంకా మొత్తానికే దొరుకుతలేవు. సో మెయిన్ వైన్స్లో దొరుకుతలేవు, కానీ అంటే కొన్ని బార్లలో మాత్రం దొరుకుతున్నాయి. దీంతో పాటు కొన్ని బెల్ షాప్లో అయితే ఎక్కడైతే దొరుకుతున్నాయో అక్కడ 150 బీర్ కాస్త 220 రూపాయలకి అమ్మడం అయితే జరుగుతుంది. అయితే బయట కొన్ని విలేజెస్లో కూడా నార్మల్గా అయితే దొరుకుతలేవు. సో అక్కడ దొరికిన చోట్ల కూడా చాలా రేట్లు అయితే ఉన్నాయి. కానీ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కేఎఫ్ లైట్ అంటే కొన్ని బ్రాండ్స్ వారు అయితే చెప్తున్నారు ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ అయితే సో ఇంకా రావడం లేదు. అంటే అవిటి కోసమే మేమైతే ఇవి ఆపడం అయితే జరుగుతుంది. అలాగే తాగే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేసే బీర్లు అయితే ఇవి అంటే కేఎఫ్ లైట్తో పాటు కొన్ని బీర్లు ఉన్నాయి. సో ఇందులో చూసుకుంటే మెయిన్ యూత్ వాళ్ళే ఎక్కువ బీర్లు అయితే ప్రిఫర్ చేసినట్లయితే కనిపిస్తుంది. అంటే యూత్ వాళ్ళతో పాటు చాలా ఎల్డర్స్ కూడా వాళ్ళంటే ఎక్కువ మందే ప్రిఫర్ చేస్తారు. కానీ ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువ కూల్ బీర్సే కావాలంటూ సో వైన్స్లో మాత్రం చాలా మంది అంటే యూత్తో పాటు అంటే ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో అండ్ ఎవరైతే చాలా యంగ్ అయిన ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం ఎక్కువ బీర్లు అయితే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్కువ ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో మనకి మోస్ట్లీ బీర్లే ప్రిఫర్ చేస్తారు కాబట్టి, కానీ అవే బీర్లు అయితే చాలా వరకు అయితే దొరకడం లేదు కావాల్సిన బ్రాండ్స్ అయితే. అండ్ దొరికినా కానీ వేడి బీర్లే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి, కానీ కూలింగ్ అయితే దొరకడం లేదు. మళ్ళీ మనం తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అంత ఆ సిచ్యువేషన్ అయితే ఉంది చాలా చోట్ల ఇదే పరిస్థితి. మెయిన్ మనకి కేఎఫ్ లైట్లు అయితే మనకి ఎట్లయినా సంగారెడ్డి నుంచి అండ్ ఇంకొక చోట్ల నుంచి వస్తున్నట్లయితే మనకు తెలిసిందే, అక్కడ నుంచి సప్లై అవుతున్నాయి. కానీ మెయిన్ రీజన్ వచ్చేసి అయితే ఇక్కడ ఫండ్స్ రావడం లేదు. మెయిన్ మాకు రావాల్సిన ఫండ్స్ ఇంకా రాలేవు. సో దానివల్లనే మేమైతే కేఎఫ్ లైట్లు అయితే ఆపడం అయితే జరుగుతుంది అంటున్నారు. అలాగే తాగే వాళ్ళు కూడా ఎక్కువ కొనే వాళ్ళు కూడా మెయిన్ కేఎఫ్ లైట్లు ఎక్కువ కొంటున్నారు కాబట్టి ఇప్పుడు కేఎఫ్ లైట్లు అయితే దొరకడం లేదైతే చాలా మంది అయితే చెప్తున్నారు. అండ్ అలాగే డిమాండ్ కూడా బీర్లకే ఎక్కువ డిమాండ్ అయితే ఉందని చెప్తున్నారు. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి అయితే ఎక్కువ ఇప్పుడు ఉన్న మ్యారేజెస్ అండ్ ఐపీఎల్ సీజన్ ద్వారా ఈ సమ్మర్ కోసమే ఎక్కువ ఇప్పుడు బీర్లే అమ్మకాలే చాలా ఉన్నాయని అయితే. సో ఇదంతా మనకైతే మ్యానుఫ్యాక్చర్ నుంచి అయితే సో అక్కడ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అయితే ఉంటుందో సో అక్కడ నుంచి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో అయితే ఈ ఇయర్లో అంటే మనం సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే ఎట్లయినా మనకి ఎక్కువ సేల్స్ అయితే కనిపించింది. ఇదే హైట్రిక్ అని అయితే చెప్పొచ్చు. అయితే ఈ ఇయర్లో ఈ నెల నుంచి మన నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ నుంచి కంపేర్ చేసుకుంటే ఈ మార్చిలో 40 లక్షల రూపాయల కేసులు సేల్ అయితే ఇప్పుడు ఈ ఇయర్లోనే చాలా కేసులు అయితే అమ్మకాలు అయితే అయినట్టయితే తెలుస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అయితే అసలు ఇంకా బీర్లు అయితే చాలా స్టాక్ అసలు రావడం లేదు. చాలా స్టాక్ అయితే అసలు ఇప్పుడు వచ్చినట్టయితే అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ వైన్స్లోనే ఈ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కానీ మనం లిక్కర్ మార్ట్లో చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి అక్కడికి లిక్కర్ మార్ట్కి వెళ్ళి మన కేఎఫ్ లైట్లు కానివ్వండి అలా ఏదైనా మనకి కావాల్సిన బ్రాండ్ ఉందంటే కొంచెం డౌట్గానే ఉంది. సో చాలా చోట్ల అయితే కావాల్సిన బ్రాండ్లు అయితే దొరకడం లేదు. సో దానివల్లనే కొంచెం మంది అయితే ప్రిఫర్ చేస్తున్నారు తప్ప. సో చూసారు కదా ఎంత అమ్మకాలు అయ్యాయో ఇప్పటికైతే. అంటే 23,58,827 కేసుల బీర్లు అయితే అమ్మకాలు అయితే అయ్యాయి. సో చూస్తున్నారు కదా ఎంత అంటే తాగే వాళ్ళు ఎంత అయ్యారో. ఆయన సమ్మర్ కాబట్టి అంత అయితే అయినాయి. సో చూసారు కదా మందు బాబులకైతే ఈ సమ్మర్లో ఎంత కష్టం వచ్చిందో. ఇక్కడ ఇలా ఉంటే ఇంకా కొన్ని చోట్ల కూడా ఇంకెలా సిచ్యువేషన్ ఉందో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6TV.